భయ్యా మదం మూవీ అనే ట్రైలర్ చూశాను భయ్యా, మామూలుగా లేదు భయ్యా. ఏం ట్రైలర్ భయ్యా, నిజంగా 2 నిమిషాల 47 సెకండ్లు ఉంది భయ్యా. అసలు ట్రైలర్ మామూలుగా లేదు, చాలా క్రేజ్ ఉంది. ఇప్పటికి నేను 5వ సారి అనుకుంటా చూడడం. నిజంగా డైరెక్టర్ ఏంది భయ్యా, ఇంత వైల్డ్గా ఉండు, అసలు మామూలుగా లేదు. అసలు ట్రైలర్ అయితే వేరే లెవెల్ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ట్రైలర్ చూశాను భయ్యా. సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నా. అలాగే నాకు సంబంధించి ఈ ట్రైలర్ గురించి అయితే ఒక 2 మాటలు అయితే మాట్లాడాలనుకుంటున్నా. ఈ ట్రైలర్ ఏంటంటే చూసే కొద్ది సినిమా మీద చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అలాగే ఇందులో నేను ఇంతవరకు ఏ సినిమా గురించి కూడా నేను సెర్చ్ చేయలే భయ్యా. నిజంగా మదం మూవీ గురించి నేను సెర్చ్ చేశాను. నిజంగా ఇందులో ప్యాడింగ్ ఏంటని చూశాను ఆ ట్రైలర్ చూసిన తర్వాత. అసలు నిజంగా హీరో హరీష్ అంటే అసలు మామూలుగా లేదు. తన క్యారెక్టర్ వైజ్ గా అంటే చూసిన కొద్ది ఆ లుక్, ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అదంతా చాలా బాగుంది. అలాగే లత గారు నిజంగా చాలా సినిమాల్లో అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు, కానీ ఈ సినిమాలో తన క్యారెక్టర్ వైజ్ గా ఫుల్ లెంత్ అనిపించింది నాకు ఆ ట్రైలర్ చూసినప్పుడు. అలాగే ఇండియా సుల్తానా అసలు క్రేజీ భయ్య. తన ఎలా ఉందంటే తన లుక్ వైజ్ కానీ, తన ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్స్ కానీ అంటే చూసిన కొద్ది కూడా చాలా క్రేజీగా అనిపించింది భయ్య. నేను ట్రైలర్ చూసాక ఒకే ఒక విషయం కోసం వెతికాను భయ్య, అసలు డైరెక్టర్ అతని పేరు ఏంటని వెతికాను. నిజంగా ఆ వంశీకృష్ణ అంట. మళ్ళా అసలు మామూలుగా లేదు సార్, మీకు అసలు మీ థాట్స్ అనేది చూసినావా, అసలు వైల్డ్ 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 మామూలు వైల్డ్ కాదు సార్, అసలు క్రేజీగా ఉంది. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. అలాగే ప్యాడింగ్ ఆర్టిస్ట్ కానీ, విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా మంచిగా అనిపించింది భయ్య. నేను చూసిన ట్రైలర్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ అనుకోవచ్చు. 2 నిమిషాల 47 సెకండ్ల ట్రైలర్ చూడాలంటే మామూలు సెకండ్ ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది భయ్య. సినిమా కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా భయ్య. ట్రైలర్ ఈ రేంజ్ లో ఉందంటే అసలు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నా భయ్య.